పెద్ద బొక్క అస్సలు పెద్ద టార్చర్. సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు. అంటే ఇక్కడ బోర్ కొట్టదు, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. గడ్డపారే. పూరి జగన్నాథ్ కంబ్యాక్ లైగర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇది కంబ్యాకే. లైగర్తో కంపేర్ చేస్తే ఇది కంబ్యాకే. కానీ అదే లైగర్ మన విజయ్ దేవరకొండ ఉండే కదా, ఆయనని ఇక్కడ పెడితే అబాబాబా అసలు గడ్డపారే. ఎందుకంటే తెలంగాణ స్లాంగ్. ఇప్పుడు విజయ్ దేవరకొండ తెలంగాణ అంటే అది న్యాచురాలిటీ, బ్లడ్ నుంచి వస్తుంది. ఇది ఏంటంటే రామ్ అంటే ఇప్పుడు ఆంధ్ర స్లాంగ్, వాళ్ళ ఆంధ్ర సైడ్ కాబట్టి అంటే నేర్చుకుంటూ బాగా నటించిండు. కొంచెం ఏంటంటే అంటబెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు అదే విజయ్ దేవరకొండ అంటే న్యాచురాలిటీ. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎట్లా, ఇప్పుడు అదే మనకి ఇస్తే ఎట్లుంటుంది ఆ పర్సనాలిటీ కట్అవుట్. కానీ రామ్ కూడా గుడ్, నేర్చుకోండు, బాగా నేర్చుకోండు. అంటే 1కి 2కి బాగా ఇంప్రూవ్ అయ్యిండు. సంజయ్ దత్ లేకపోతే రామ్ లేడు. సంజయ్ దత్ మెయిన్ దీనికి. కామెడీ ఏం లేదు. ఆలీని పెట్టిండు. అసలు ఆలీని ఎందుకు పెట్టిండో కూడా తెలియదు. పైసలు బొక్క ఉంటుంది. ఆలీని కరెక్ట్ పెట్టిండు. బొక్కే ఒక మదర్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి. మదర్ సెంటిమెంట్ ఏముందన్న, ఇప్పుడు కేజీఎఫ్ ఉంది. ఎట్లుంటుంది మదర్ సెంటిమెంట్? చినిగిపోతుంది షీపర్. కేజీఎఫ్ అన్న ఆకాశం అన్న, అది కేజీఎఫ్తో కంపేర్ చేయొద్దు. పూరియే ఆయనే. కేజీఎఫ్ క్రేజీ, కేజీఎఫ్తో కంపేర్ చేయొద్దు. మదర్ సెంటిమెంట్ అయితే ఇప్పుడు ప్రతి సినిమాలో ఉంటుంది. అదే ప్రతి సినిమాలో చూసిందే. మదర్ సెంటిమెంట్ నార్మలే, అందరు అంటారు కానీ మదర్ సెంటిమెంట్ నార్మల్. ఇప్పుడు నేను కూడా తీస్తా, ఇప్పుడు ఎవరైనా తీస్తారు. సినిమా అయితే 5కి 4 ఇవ్వచ్చు. సినిమా చూడవచ్చు ఫ్యామిలీతో కానీ లవర్స్తో కానీ ఎవరితో అయినా వచ్చి. అంటే ఎక్కడ బోర్ కొట్టదు, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. గడ్డపారే. హాయ్ బ్రో, మూవీ చూసారా? డబల్ స్మార్ట్ 1000 times బెటర్ దెన్ లైగర్. చాలా బాగుంది. పూరి బ్యాగ్ ఏందన్న, సినిమాలు తీసుకుంటూ పోతే చూస్తుండాలి అంతే. అది హిట్ అయితే ఫ్లాప్ అయితే దానికి ఏమంటారు, కొలతలు లేవు. డిసప్పాయింట్ ఏం లేదు అన్న, నాకైతే నచ్చింది. లైగర్ సినిమా ఇప్పుడు మనకు మైక్ టైసన్ ఏదైతే కొట్టడం తిట్టడం తనడం చేసిండో, ఎట్లయితే ఇన్సల్ట్ చేసిరో, ఈ మూవీలో సంజయ్ దత్ గారు క్యారెక్టర్ తీసుకొని దానికి ఈక్వల్గా చేసి ప్లస్ రెస్పెక్ట్ ఇచ్చారు ఆ క్యారెక్టర్. సాంగ్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మణి శర్మ గారు అన్ని మూవీస్కి ఒప్పుకున్నప్పుడు 100% ఇస్తాడు. దీంట్లో మనం పూరి జగన్నాథ్ గారు ఏమి ఇంజెక్షన్ ఇచ్చారో కానీ 1000 times బెటర్ ఇచ్చిన. 1000 ఎందుకంటున్నాను అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు మన మ్యూజిక్ డైరెక్టర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. మెయిన్ థింగ్ నాకు దీనిలో నచ్చింది ఏంటో బ్యాక్గ్రౌండ్ స్కోర్. పూరి గారి ఫ్లేవర్ చాలా రోజుల తర్వాత మన పూరి గారు రబ్బే అన్నట్టు వచ్చింది. మదర్ సెంటిమెంట్ ప్రతి పూరి గారి సినిమాలో మదర్ సెంటిమెంట్. అప్పుడు చిరుత సినిమా చూసుకున్నా, ఇప్పుడు మన అమ్మనైనా తమిళ చూసుకున్నా, మదర్ సెంటిమెంట్ అయితే పక్కు ఉంటుంది. ఆ మదర్ ఎప్పుడైనా సరే మదర్ సెంటిమెంట్ అయినా మదర్ సీన్స్ అయినా బోర్ కొట్టదు ఆడియన్స్కి. జస్ట్ ఆ సీన్ తోటి మనకి ఒక స్టోరీలోకి తీసుకెళ్ళిపోతాడు. అదే సీన్ తోటి స్టోరీలోకి తీసుకెళ్ళిండు. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే, సెకండ్ హాఫ్ ఇక మరే ఏమో కుమ్ముతాడేమో మన సంజయ్ దత్ అని చెప్పేసి అనుకున్నాం, కానీ డీసెంట్ క్లైమాక్స్ ఇచ్చిండు. ఆలీ గారి క్యారెక్టర్ మాత్రం అన్న సీరియస్గా వెళ్తుంటారు సినిమా. మధ్యలో కామెడీ చేస్తాడు. కొన్ని వండినే కొన్ని వండలేదు. కాకపోతే ఆ సీన్స్ అన్ని తీసేసినాం అనుకో, సినిమా మస్తు ఉంటుంది. ఇంకా అవును, హీరోయిన్ ఇప్పుడు పూరి గారు మామూలు ఉన్న హీరోయిన్ ఒక రేంజ్లో చూపిస్తారు, ఇక సూపర్ ఉన్న హీరోయిన్ ఇంకొక రేంజ్లో చూపిస్తారు. ఆయన ఫ్లేవర్ మాత్రం అస్సలు మిస్ కాదు. ఆ సాంగ్స్ పరంగా, సిచ్యువేషన్ పరంగా. ఇప్పుడు ఆయనకి ఏంటంటే గోవా ఇష్టము, ఇలా మనం అన్నీ ఇష్టం కాబట్టి అదే ఫ్లేవర్లు ఉంటుంది, అదే ఉంటుంది. చాలా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు. అంటే మన సంజయ్ దత్ గారితో ఇంకొక ఆమె ఉంటుంది, మన హీరో గారితో ఇంకొక ఆమె ఉంటుంది. గ్లామర్ మాత్రం తగ్గాడు పూరి జగన్నాథ్. ఓవరాల్గా మూవీ నాకు నచ్చింది. వేరే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చింది.